హాయ్ అండి. అందరికీ నమస్కారం. జీవితం మనం ఊహించినట్లుగా ఉండదు. కానీ గ్రహాల గమనాలు మన జీవితాన్ని ఆశ్చర్యకరంగా మార్చగలవు. వృషభ రాశి వారు ఈరోజు మీకోసం ఒక సాధారణ జాతకం కాదు, మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక గోప్యమైన శక్తుల కథ అని చెప్పాలి. మే 2, 3, 4 తేదీలు ఈ 3 రోజులు మీ జీవితంలో సాధారణ రోజులు కావు. ఈ 3 రోజులు మీ అదృష్టాన్ని పరీక్షించే రోజులు, మీ సహనాన్ని పరీక్షించే సమయం, మీ భవిష్యత్తుకు పునాది వేసే క్షణాలని చెప్పాలి. గ్రహస్థితి మీపై ప్రభావం చూపిస్తుంది. ఈ 3 రోజుల్లో ముఖ్యంగా శుక్రగ్రహం మీ రాశిపై ప్రత్యేక కటాక్షం చూపించబోతుంది. అదే సమయంలో శని ప్రభావం మీ నిర్ణయాలను కొంచెం ఆలస్యం చేస్తుంది. ఇది మీకు ఒక పరీక్ష. మీరు త్వరగా నిర్ణయం తీసుకుంటారా లేదా ఆలోచించి ముందుకు వెళ్తారా అనేది మీ ఇష్టం. చంద్రుడి గమనం మీ భావోద్వేగాలను పెంచుతుంది. అందుకే చిన్న విషయాలు కూడా పెద్దగా అనిపించవచ్చు. మే 2వ తేదీ ఉదయం మీరు లేచిన వెంటనే ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. మీ మనసులో ఒక కొత్త ఆలోచన మొదలవుతుంది. ఇది సాధారణ ఆలోచన కాదు, మీ భవిష్యత్తును మార్చే ఆలోచన. కానీ ఒక చిన్న హెచ్చరిక, ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాల్లో తొందరపడకండి. ఉద్యోగస్తులకు మీరు ఒక కొత్త అవకాశం పొందవచ్చు. మీ బాస్ మీ పనిని గమనిస్తాడు. వ్యాపారస్తులకు కొత్త డీల్ వస్తుంది, కానీ పూర్తిగా నమ్మకండి. మే 3వ తేదీ పరీక్షల రోజు అని చెప్పాలి. ఈరోజు కొంచెం కష్టంగా అనిపించవచ్చు. మీరు చేసిన పనికి సరైన ఫలితం వెంటనే రాకపోవచ్చు. కానీ గుర్తుంచుకోండి, శని మీ సహనాన్ని పరీక్షిస్తున్నాడు, కానీ చివరికి మీకు విజయాన్నే ఇస్తాడు అని. కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు రావచ్చు, కానీ మీరు శాంతంగా ఉంటే సమస్యలు తేలిపోతాయి. ఉద్యోగంలో మీ మీద పని ఒత్తిడి ఉంటుంది. ఒక సలహా, ఎవరితోనూ వాదనలకు దిక్కండి. మే 4వ తేదీ ఫలితాల రోజు అని చెప్పాలి. ఈరోజు మీకు ఒక గొప్ప అనుభవం ఉంటుంది. మీరు గత 2 రోజులుగా చేసిన కృషి ఫలితాన్ని ఇస్తుంది. మీరు ఆశ్చర్యపోయే విధంగా ఒక మంచి వార్త వినవచ్చు. ఆర్థికంగా చిన్న లాభం పెద్ద సంతోషాన్ని ఇస్తుంది. ప్రేమలో మీ సంబంధం మరింత బలపడుతుంది. ఈ 3 రోజులు రహస్య సందేశం, మీరు ఈ 3 రోజుల్లో ఒక విషయం గుర్తుంచుకుంటే చాలు. సహనం, ఆత్మవిశ్వాసం, విజయం కొన్ని రోజులు మన జీవితాన్ని పరీక్షిస్తాయి, మరికొన్ని రోజులు మన కొత్త స్థాయికి తీసుకువెళ్తాయి. ఈ రాశి వారికి మొదటి భాగంలో మీరు గ్రహాల ప్రభావం, రోజువారీ ఫలితాలను చూశారు. ఇప్పుడు మీరు వినబోయేది మీ జీవితంలో కనిపించని మార్పుల వెనుక ఉన్న అసలు రహస్యం గురించి తెలుసుకుందాం. ఈ 3 రోజుల్లో మీరు గమనించని ఒక ముఖ్యమైన విషయం ఉంది. అది మీ అంతర్గత శక్తి పెరుగుతుంది. మే 2వ తేదీ నుండి మే 4వ తేదీ వరకు మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు సాధారణంగా ఉండవు. మీరు అనుకున్నది నిజం కావడం ప్రారంభమవుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది అంటే, శుక్రగ్రహం మీకు ఆకర్షణ శక్తినిస్తుంది. చంద్రుడు మీ భావాలను బలపరుస్తున్నాడు. అంటే మీరు ఏదైనా గట్టిగా కోరుకుంటే అది మీకు దగ్గర అవుతుందని అర్థం. ఈ 3 రోజుల్లో మీకు ఎదురయ్యే పెద్ద సవాళ్ళు ఏంటంటే, మీ మనసు మరియు బయట పరిస్థితుల మధ్య పోటీ ఉంటుంది. 2వ తేదీ మీకు నమ్మకం ఎక్కువగా ఉంటుంది. 3వ తేదీ మీరు కాస్త గందరగోళంలో పడవచ్చు. 4వ తేదీ మీరు నిజాన్ని గ్రహిస్తారు. ఇది ఒక ప్రయాణం, నమ్మకం, సందేహం, విజయం. ఈ రాశి వారికి ఈ మధ్య కొన్ని సంకేతాలు మీకు కనిపిస్తున్నాయి. ఒకే సంఖ్య మళ్ళీ మళ్ళీ కనిపించడం, పాత వ్యక్తులు అకస్మాత్తుగా గుర్తుకు రావడం, లేదా ఒకే ఆలోచన మళ్ళీ మళ్ళీ రావటం. ఇవి యాదృచ్ఛికం కాదు, ఇవి విశ్వం మీకు ఇచ్చే సంకేతాలు అనే చెప్పాలి. 2, 3, 4 తేదీల్లో ఇవి మరింత స్పష్టంగా ఉంటాయి. మీరు ఈ 3 రోజుల్లో ఒక విషయం పాటించండి. తొందరపడకండి, కానీ ఆగిపోకండి. అంటే ఆలోచించి ముందుకు వెళ్ళండి, కానీ భయంతో వెనక్కి తగ్గకండి అని అర్థం.
కొన్ని సంఘటనలు మన జీవితాన్ని నిశ్శబ్దంగా మార్చేస్తాయి. అవి జరుగుతున్నప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు, కానీ తర్వాత అవే మన భవిష్యత్తుకు పునాది అవుతాయని చెప్పాలి. ఇప్పటి వరకు మీరు గ్రహించింది మార్పు ప్రారంభమైంది. ఇప్పుడు మీరు తెలుసుకోబోయేది మీ జీవితాన్ని మలుపు తిప్పే అసలు క్షణమనే చెప్పాలి. ఈ 3 రోజుల్లో ఒకరోజు, ముఖ్యంగా 2 లేదా 3 తేదీల్లో మీకు ఒక అనుకోని సంఘటన ఎదురవుతుంది. ఇది 2 విధాలుగా ఉంటుంది. ఒక మంచి వార్త లేదా ఒక చిన్న షాక్, కానీ ఇది యాదృచ్ఛికం కాదు. ఇది మీ జీవితాన్ని కొత్త దిశలో తీసుకువెళ్ళే టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. మీరు గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే: ఈ సంఘటనకు మీరు ఎలా స్పందిస్తారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ 3 రోజుల్లో ఒక చిన్న పొరపాటు పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా 3వ తేదీ మీరు ఎవరికైనా నమ్మకంగా చెప్పిన విషయం బయటికి వెళ్ళే ప్రమాదం ఉంది. అందుకే మీ రహస్యాలను జాగ్రత్తగా ఉంచండి. ఎవరితో మాట్లాడాలో ఆలోచించండి. ఈ 3 రోజుల్లో మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది. అది ఏమై ఉండవచ్చో తెలుసా? ఉద్యోగంలో మార్పు, పెట్టుబడి నిర్ణయం, ఒక సంబంధంపై నిర్ణయం. ఈ 3 రోజుల్లో డబ్బు విషయంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. 2వ తేదీ కొంచెం ఖర్చు పెరుగుతుంది. 3వ తేదీ అనవసర ఖర్చులు రావచ్చు. 4వ తేదీ ఒక చిన్న లాభం లేదా ఆర్థిక ఉపశమనం ఉంటుంది. ఒక ముఖ్యమైన సలహా: ఈ 3 రోజుల్లో పెద్ద పెట్టుబడులు పెట్టకండి. ప్రేమ విషయానికి వస్తే, ఈ 3 రోజుల్లో ప్రేమలో ఒక నిజం బయటపడుతుంది. మీరు ప్రేమించే వ్యక్తి గురించి ఒక మంచి విషయం తెలుసుకోవచ్చు, లేదా ఒక నిజం మీకు షాక్నివ్వచ్చు. కానీ భయపడకండి, ఈ నిజం మీకు అవసరమైనదే అని గుర్తుంచుకోండి. 4వ తేదీ మీరు క్లారిటీతో ముందుకు వెళ్తారు. ప్రతి కష్టానికి తర్వాత ఒక అవకాశం ఉంటుంది, కానీ ఆ అవకాశాన్ని గుర్తించే వాళ్ళే విజేతలవుతారు అని గుర్తుంచుకోండి. ఈ రాశివారు ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్నవి పరీక్షలు, సందేహాలు, మార్పులు. ఇప్పుడు మీరు చూడబోయేది మీ జీవితంలోకి అడుగుపెట్టే అదృష్టం గురించి. 4వ తేదీకి దగ్గరగా మీ జీవితంలో ఒక ముఖ్యమైన అవకాశం మీ ముందుకు వస్తుంది. ఇది 3 రూపాల్లో రావచ్చు. ఒక కొత్త ఉద్యోగ అవకాశం, ఒక మంచి డీల్ లేదా ఆదాయం, ఒక ప్రభావశీలమైన వ్యక్తితో పరిచయం, కానీ ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉంది. ఈ అవకాశం మొదట చిన్నదిగా కనిపిస్తుంది, కానీ మీరు దానిని పట్టుకుంటే అదే భవిష్యత్తులో పెద్ద విజయంగా మారుతుంది. ఈ 3 రోజుల్లో ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. ఈ వ్యక్తి మీకు సహాయం చేసే వ్యక్తి కావచ్చు, లేదా మీ ఆలోచనను మార్చే వ్యక్తి కావచ్చు. ముఖ్యంగా ఈ వ్యక్తి చెప్పే ఒక మాట మీ జీవిత దిశను మార్చే శక్తిని కలిగి ఉంటుంది. ఈ 3 రోజుల్లో మీ ఆర్థిక పరిస్థితి మారడం ప్రారంభమవుతుంది. చిన్న లాభాలు కనిపిస్తాయి. ఒక కొత్త ఆదాయ మార్గం తెరుచుకుంటుంది. ముఖ్యంగా మీరు 4వ తేదీన తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తులో మీకు పెద్ద సంపదకు దారినిస్తుంది. ఈ 3 రోజుల్లో మీరు ఒక చిన్న పరిహారం చేస్తే మీ అదృష్టం మరింత పెరుగుతుంది. శుక్రవారం ఒక తెల్లని పువ్వును దేవుడికి సమర్పించండి. ఒక దీపాన్ని వెలిగించండి. ఇది మీకు ఆర్థికంగా, కుటుంబ సంబంధాల పరంగా, కెరీర్లో కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు ఈ ఒక్క విషయం గుర్తుంచుకుంటే చాలు. అవకాశం వచ్చినప్పుడు భయపడకండి, ముందుకు అడుగులు వేయండి. ఆలస్యం చేయకండి, సందేహించకండి. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు ఒక అర్థం ఉంటుంది. అది మనకు అప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ చివరికి అది మన మంచికే జరుగుతుందని గుర్తుంచుకోండి. 2, 3, 4 తేదీలు మీ జీవితంలో ఒక చిన్న అధ్యాయం కాదు, ఒక పెద్ద మలుపు. ఈ 3 రోజులు మీరు ఆలోచించడం మీకు నేర్పాయి, సహనాన్ని పెంచుతాయి, సరైన మార్గాన్ని చూపిస్తాయి. మీరు ఈ 3 రోజుల్లో పొందిన అనుభవం వచ్చే నెలల్లో మీ విజయానికి పునాదవుతుంది. ఈ 3 రోజులు మీకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తాయి. ప్రతి సమస్యలో ఒక అవకాశం ఉంటుంది. మీరు కష్టాలను ఎలా ఎదుర్కొన్నారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఒక చిన్న గమనిక: మీరు
భయపడ్డ చోటే మీ ఎదుగుదల దాగి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఈ 3 రోజుల తర్వాత మీ కెరీర్లో ఒక స్పష్టత వస్తుంది. మీరు ఏ దారిలో వెళ్ళాలో అర్థమవుతుంది. మీరు చేసే పనిపై నమ్మకం పెరుగుతుంది. ఒక ముఖ్యమైన విషయం, మీరు 4వ తేదీన తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో మీకు పెద్ద స్థానాన్ని ఇస్తుంది. ఈ 3 రోజుల తర్వాత మీ డబ్బు పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. అనవసర ఖర్చులు తగ్గుతాయి. సేవింగ్స్పై దృష్టి పెరుగుతుంది. ఒక కొత్త ఆదాయ మార్గం ఏర్పడుతుంది. మీరు పాటించవలసిన ఒక సూత్రం, సంపాదించడం కంటే దాచుకోవడం ముఖ్యమని మీరు నమ్మిన దారిలో నడిస్తే గ్రహాలు కూడా మీకు సహాయం చేస్తాయి. భయపడకండి, ఆగిపోకండి. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. ఈ రాశివారు ఈ 3 రోజులు మీకు ఒక బహుమతి. ఇవి మీకు జీవితం ఎలా ఉండాలో నేర్పిస్తాయి. మీలోని శక్తిని బయటకు తీస్తాయి. మీ భవిష్యత్తును బలపరుస్తాయి. మార్పు అనేది భయం కాదు, అది ఒక చిన్న అవకాశం. దాన్ని స్వీకరించండి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీరు ఈ వీడియోని ఇప్పటివరకు చూసినట్లయితే మీ జీవితంలో ఒక మంచి మార్పు ప్రారంభమైందనే చెప్పాలి. మీకు శుభం కలగాలి. మీ జీవితంలో వెలుగులు నిండాలి. ఆ సంతోషిమాత ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీతో ఉండాలి. జై సంతోషిమాత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ధన్యవాదములు.